యాత్రలో నే సాగుచుండా, ఈ లోక యాత్రలో నే సాగుచుండా. అక్కడ వచ్చినంటే మరి పాడేవాడు అసలు జీవిత యాత్ర మరి ఏంటి ఎట్ట పెడితే చెప్తామండి చూడు చెప్పమంటుంది అదే చిరాకు అట్లా కాదు. ఆగండి ఆగండి ఇప్పుడు నా రాగంలోకి వచ్చాక తోడై ఉండెదవు అంతాము వరకు, తోడై ఉండెదవు అంతాము వరకు, నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను, నూతన బలమును నా కోసగెదవు, నూతన బలమును నా కోసగెదవు, నే స్థిరముగనుండ నీ కోరిక ఇది. అబ్బా లాస్ట్కి ఏమంటాడు? నేను స్థిరంగా ఉంటావు ఆయన కోరిక అంటే యేసుప్రభు వారి కోరిక. అప్పుడు నేను వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. స్థిరత్వం లేకుండా ప్రార్థన సరిగ్గా ఇందాక అన్న మాట చెప్పి పది మాట చెప్పాడు మీకు. అలాంటి అన్న కూడా ఉండాలి. ఎందుకంటే న్యాయం గట్టిగా చెప్పాలి. అమ్మా నువ్వు కాలి మంచి దేని మంచి ఏంటి పాడు మాటలు దరిద్రపు మాటలు చెప్పాలంటే నువ్వు ఎత్తబడాలి. నన్ను పిచ్చుగా ఏం పర్లేదు. ఏసై ఇచ్చేటప్పుడు నువ్వు ఎత్తబడాలి. నువ్వు ఎత్తబడాలి. రాణిగారిలాగా నువ్వు పోడించుకోవటం కాదు. నువ్వు అన్న బాగా ముఖ్యస్థుతి లేకుండా చెప్పేశాడు. అట్లా ఉండాలి నేను, అట్లా ఉండాలి నేను. కుమార్ గారు చెప్పేవాడు నాకు.